ఇండియా వెళ్ళంగానే త్రియాంష్ న్యూ రొటీన్ స్టార్ట్ అయిందండి. అదేంటి అంటే మార్నింగ్ లెగవగానే ఫస్ట్ వాళ్ళ అక్కని రెడీ చేపించి స్కూల్ బస్ ఎక్కించాలన్నమాట. రెడీ అవ్వకపోతే పొద్దున్నే రెడీ అవ్వమని చెప్పి దగ్గరుండి చెప్పి మరీ రెడీ చేపిస్తాడు. ఎందుకంటే కిందకి వెళ్ళొచ్చని. సో కిందకి వెళ్ళి బస్సు చూడాలి, వాళ్ళ అక్కని బస్సు ఎక్కించాలి. ఇది డైలీ రొటీన్ అయిపోయింది. సో ఎంత నిద్రలో ఉన్న త్రియాంష్ని వాళ్ళ అక్కకి బస్సు ఎక్కించాలి అనగానే టక్కుమని లెగిసి కూర్చునేవాడు. ఆల్రెడీ ఇండియా వెళ్ళి 1 వీక్ అయిపోయింది. సో కొంచెం ఒక రొటీన్ అయితే అలవాటు అయిందనమాట త్రియాంష్కి. అండ్ స్లీప్ కూడా మంచిగా సెట్ అయిపోయింది. హ్యాపీగా పడుకుంటున్నాడు, ఇప్పుడు హ్యాపీగా లెగుస్తున్నాడు. కొంచెం స్వెల్లింగ్, ఐ స్వెల్లింగ్ అన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళ అక్క బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఫస్ట్ తినడానికి వెళ్ళాడు, అది నీది కాదు నాన్న అని చెప్పగానే ఇంకా వెనక్కి వచ్చేసాడు అనమాట. దట్టు కొంచెం కొత్త కదండి, సో అందుకనే వద్దు నీది కాదు అనగానే వెనక్కి వచ్చాడు. నార్మల్గా అయితే అస్సలు ఆగేవాడు కాదు, కొంచెం కొత్త మూలాన అట్లా ఆగాడనమాట. ఇంకా వాళ్ళ అక్కకి తలదూతాడంట, వాళ్ళ అమ్మమ్మకి ఇస్తున్నాడు దువ్వమని. ఇవాళ అయితే చిన్ని పనులు ఉన్నాయండి, చిన్న షాపింగ్ కూడా ఉందన్నమాట. సో శ్రీత స్కూల్కి వెళ్ళిపోయాక ఇంకా మమ్మీ, నేను, త్రియాంష్ ముగ్గురం రెడీ అయ్యి షాపింగ్కి అయితే వెళ్దామని అనుకున్నాము. కాకపోతే ఆ షాపింగ్ మార్నింగ్ వెళ్ళాల్సిందల్లా ఆఫ్టర్నూన్ అయ్యింది. కొంచెం వీక్గా ఉందిలేండి, కాకపోతే కొంచెం ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకుంటే ఆఫ్టర్నూన్కి సెట్ అవుతుంది అనమాట. అప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యి లెగ్స్ వెళ్ళగలుగుతున్నా బయటకి. సో అందుకని చెప్పి ఇంకా అలా మార్నింగ్ వెళ్ళాల్సిన వల్ల ఆఫ్టర్నూన్ చేసుకుంటూ ఉంటున్నాను పనులు. సో ఇంకా శ్రీతని పంపించేశాక మేము ముగ్గురం ఫ్రెష్ అయ్యి ముగ్గురం స్నానాలు చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేద్దాం అనుకున్నాం. బికాస్ శ్రీత మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే టైం కల్లా ఇంట్లో ఉండాలని. కానీ చెప్పాను కదా, యాజ్ యూజువల్ ఆఫ్టర్నూన్కి అయ్యింది ఆ పని అంతా కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు 1 more వ్లాగ్ అండి. యాక్చువల్లీ వ్లాగ్ చేస్తున్నాను కానీ ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి చాలా డేస్ అయిపోయింది. ఇంకా ఇండియా వచ్చి ఆల్మోస్ట్ ఇవాళ 6th అనమాట, 6th of August, అంటే 1 వీక్ అయిపోయినట్టే. సో ఇంకా 4 వీక్స్ ఉంది నాకు, 3 వీక్స్ ఉంది నాకు. 4 వీక్స్ యాక్చువల్గా ట్రిప్. సో దాంట్లో 3 వీక్స్ ఉందన్నమాట. ఇంకా ఇవాళ అయితే షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాం. సో ఇవాళ అయితే వెళ్ళు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి. ఇవాళ అయితే షాపింగ్కి వెళ్తున్నామండి. షాపింగ్ దేనికి అంటే లైక్ జస్ట్ గెట్ టుగెదర్లో పెడదాం అనుకుంటున్నాం. బికాస్ త్రియాంష్ ఫస్ట్ టైం వచ్చాడు, ఎవరు చూడలేదు కాబట్టి అందరిని ఒకేసారి పిలిచి కొంచెం గెట్ టుగెదర్లో చేసుకుందామని అనుకుంటున్నాం అనమాట. సో దానికోసమని చిన్నోడికి ఏదైనా డ్రెస్ తీసుకుందాం మంచిగా అనేసి, సో అందుకోసం అని చెప్పేసి చిన్ని గెట్ టుగెదర్లో చేద్దామని అనుకుంటున్నాం అనమాట. సో అందుకని త్రియాంష్కి ఏదైనా మంచి డ్రెస్ తీసుకుందాము అని వెళ్దాం అనుకున్నా. యాక్చువల్లీ వచ్చిన దగ్గర నుంచి షాపింగ్ అయితే ఏం చేయలేదులేండి. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి, మా ఇంటికి ఇట్లా తిరగడమే సరిపోయింది. అండ్ చిన్న షాపింగ్ అంటే నేను వెళ్ళి కొంచెం గోల్డ్ రిపేర్లు ఉంటే అవి మాత్రం సెట్ చేయించాను అంతే. అండ్ కొన్ని నా దగ్గర ఇయర్ రింగ్స్ అవి ఇరిగిపోయినవి ఉన్నాయన్నమాట. సో అది ఎక్స్చేంజ్ చేసేసి గోల్డ్ తీసుకున్నాను. సో అవి ఏం తీసుకున్నా ఏంటి అనేది బిఫోర్ వ్లాగ్లో చూద్దరు. సో ఇప్పుడైతే ఇవాళ ఏం షాప్ చేసినాం ఏంటి అనేది అయితే ఫుల్ వ్లాగ్ చూడండి. ఇవాళ నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయి వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. నేను దాకా ఏంటంటే కొంచెం లోగా ఉందన్నమాట, బికాజ్ జర్నీ అండ్ ఈ టెంపరేచర్. అసలు వెదర్ అయితే టూ హాట్ ఉందండి, అమ్మో అసలు బయట ఉండలేకపోతున్నాం అనమాట, అంత వేడిగా ఉంది. సో ఇప్పుడు కొంచెం పర్లేదు, సెట్ చేసుకుంటున్నాము. వేడిగా ఉన్నా వచ్చాం కాబట్టి చేసుకోవాల్సిన పనులు చేసుకోవాల్సిందే. అండ్ కొన్ని మనకి ఉంటుంది కదా, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. సో చేయాల్సిన షాపింగ్ చేసేయాలి కాబట్టి ఇప్పుడైతే బయటకు వెళ్దామని అనుకుంటున్నా. ఇంకా యాక్చువల్లీ మార్నింగ్ అనుకున్నా, అది కాస్త ఆఫ్టర్నూన్ అయిపోయిందిలేండి. సో ఇప్పుడైతే లంచ్ చేస్తాను. యాక్చువల్లీ 1 అట్లా అవుతున్నట్టుంది టైమ్. సో తొందరగా వెళ్ళిపోయి మళ్ళీ శ్రీత బుజ్జిపాప 5:30కి వస్తుంది అనుకుంటా స్కూల్ నుంచి. సో ఈ గ్యాప్ 5కో 5:30కో వస్తుంది, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఈ గ్యాప్లో వచ్చేయాలన్నమాట. సో గబగబా వెళ్ళి షాపింగ్ చేసేద్దాం. అండ్ నాదైతే ఫుడ్ అయిపోయింది. బుడ్డోడు కూడా ఇప్పుడే తిన్నాడు. నేను ఆ వీడియో క్లిప్ యాడ్ చేస్తా చూడండి. సో యాక్చువల్గా మమ్మీ తినిపిస్తున్నారనమాట, పెరుగన్నం తినిపిస్తుంటే సరిగ్గా తినట్లేదు. సో ఇంకా ఫుల్ అయిపోయిందేమో వద్దని చెప్పేసి ఆపేశారు. బౌల్ అక్కడ పెట్టేసి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుందామని వెళ్ళారు. ఇంకా త్రియాంష్ దా అని పిలిచాడు పెట్టమని. మామూలుగా పిలుస్తున్నాడేమో అని వెళ్ళిపోతే ఇంకా గబగబా చిన్నోడే దిగి కిందకు వచ్చి బౌల్లో తీసుకొని స్పూన్ తీసుకొని తింటా ఉన్నాడు అనమాట. నా క్లిప్ యాడ్ చేస్తా చూడండి, భలే క్యూట్గా తిన్నాడు. ఇంకా మొత్తం ఫినిష్ కూడా చేశాడు. సో దా say hi. Hi, very good. Goodbye. త్రియాంష్ కూడా చాలా వరకు బాగానే
అలవాటు అయిపోయింది. ఇల్లు అయితే అలవాటు అయిందండి. ఇప్పుడిప్పుడే ఇంకా కేకలు మొదలెడుతున్నాడు అనమాట. మామూలుగా అక్కడ అరుస్తూ ఉంటాడుగా, అవి స్టార్ట్ చేశాడు. హై, వెరీ గుడ్, వెరీ గుడ్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే క్యూట్ వీడియో అండి. మీకు చెప్పాను కదా ఇందాక, త్రియాంష్ వాళ్ళ అమ్మమ్మ పెరుగన్నం పెడుతుంటే ఫస్ట్ తినలేదనమాట. త్రియాంష్కి స్టార్టింగ్లో మిల్క్, యోగట్ ఇవంతా కూడా అంత నచ్చలేదు. తర్వాత మిల్క్లో ఇంకేమైనా మిక్స్ చేసి ఇస్తుంటే తాగుతున్నాడు. బికాజ్ నేనైతే ప్లెయిన్ మిల్క్ ఇస్తాను, షుగర్ యాడ్ చేయను కదా. సో ఇక్కడ మిల్క్ అంత స్వీట్గా లేవేమో, మేబీ ఏమో డిఫరెన్స్ ఎందుకో తెలీదు. ఇక్కడ కూడా కౌ మిల్కే ఇచ్చారు కానీ అంత నచ్చలేదు. సో ఏదైనా స్వీట్నర్ యాడ్ చేసి ఇస్తున్నాం అనమాట. స్వీట్నర్ కూడా కాదులేండి, అది జస్ట్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ అనమాట. సో నేను ఇంతకుముందు మామ్స్ మిల్లెట్ అండ్ ఆర్గానిక్స్ నుంచి తెప్పించాను. సో అది ఇక్కడ తీసుకొచ్చా, బికాజ్ మళ్ళీ అక్కడే ఉండిపోతే కొంచెం టైం పడితే వేస్ట్ అయిపోద్దేమో అని. అది ఇక్కడ యూజ్ అయిందనమాట. ఇంకా అది మిక్స్ చేసి ఇస్తుంటే తాగుతున్నాడు. అండ్ అలానే యోగట్ కూడా స్టార్టింగ్ తినలేదు, తర్వాత ఇంకా బాగానే తిన్నాడు అనమాట. ఇంకా ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం కదండి, సో అందుకని చెప్పేసి స్నాక్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. మామ్స్ మిల్లెట్ నుంచి తెప్పించా కదా, సో అవే అనమాట. అరిసెలు ఒక్కటే నాకు ఎందుకో తొందరగా పాడేయండి, మిగిలినవన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట. నేను ఈసారి అరిసెలు, కొబ్బరి బూరలు లాస్ట్ టైం తక్కువ తెప్పించాను. ఓన్లీ త్రియాంష్కి అన్నట్టుగా పావు కేజీ తెప్పించాను. సో అప్పుడు బాగా నచ్చాయి నాకు, బట్ ఎక్కువ లేవు కదా అని చెప్పేసి ఇంకా అన్ని త్రియాంష్కి అన్నట్టు ఉంచేసేదాన్ని. ఇంకా అందుకని ఈసారి కేజీ తెప్పించుకున్నాను అనమాట. కాకపోతే ఎందుకో తెలియదు, అరిసెలు చాలా తొందర పాడైపోయాయి. యాక్చువల్లీ ఇంకా టైం ఉంది, కానీ ఎందుకు పాడాయో నాకు అర్థం కాలేదు. ఎక్స్పైరీ డేట్ కన్నా ముందే పాడైందని వాళ్ళకి సెండ్ చేద్దామని అనుకున్నా, బట్ నా బిజీ టైం స్కెడ్యూల్లో కుదరలేదు. సో అందుకనే ఇంకా నేను లైట్ తీసుకున్నా ఈసారి, బట్ నెక్స్ట్ ఎప్పుడైనా వాళ్ళకి రివ్యూ పెట్టాలి. అండ్ దీని తర్వాత షాపింగ్ అయితే వచ్చేసామండి. సో షాపింగ్ ఏమేం చేశాను ఏంటి అనేది అయితే సపరేట్ వీడియో చేస్తా, బికాస్ త్రియాంష్ కోసం అని సో మెనీ క్లాత్స్ తీసుకున్నా. బికాజ్ చెప్పా కదా చిన్ని పార్టీ అనుకుంటున్నాం అనమాట, గెట్ టుగెదర్ లాగా సంథింగ్ అలాగా. సో దానికోసం అని చెప్పి ఇంకా కొన్ని బట్టలు అయితే తీసుకున్నాం అనమాట, మెయిన్గా త్రియాంష్ కోసం అని. అండ్ దాని తర్వాత మా కజిన్ వాళ్ళ పాప పుట్టింది, చిన్ని పాప. సో తన కోసం అని చెప్పి క్లాత్స్ చూద్దామని పైకి వెళ్ళాం. ఫస్ట్ త్రియాంష్ షాపింగ్కి ఆల్మోస్ట్ ఒక 1.5 hours పట్టేసింది. మా బుడ్డోడు మంచి స్లీప్ వేసాడు అనమాట, హ్యాపీ నిద్రపోయాడు. అందుకే షాపింగ్ కూడా మాకు పీస్ఫుల్గా అయింది. ఆఫ్టర్నూన్ వెళ్ళడమే మంచిదైంది, మార్నింగ్ వెళ్ళుంటే ఫుల్ గోల్ చేసేవాడు. అండ్ దాని తర్వాత ఇంకా నేను కూడా షాపింగ్ చేశానండి. నేను నీరూస్లో చూసా ఫస్ట్ ఏదో షాప్లో చూసా అండి, బట్ నాకు అక్కడ అంతా నచ్చలేదు. ఒకటి నచ్చింది, కాకపోతే అది వైట్ త్రియాంష్తో పాటు చాలా కష్టం కదా, సో ఈజీగా మరకలు అయిపోతాయి, ఎందుకులే అని చెప్పేసి ఇంకా అది ఆపేసాను అనమాట, తీసుకోలేదు. అండ్ దాని తర్వాత ఇంకా నీరూస్కి వెళ్ళాము. ఇక్కడ బాగానే ఉన్నాయి క్లాత్స్, కొన్ని నచ్చాయి. సో ఒకసారి ఫస్ట్ అయితే అసలు ఏం నచ్చలేదు చెప్పాలంటే, తర్వాత ఓకే అనిపించాయి. ఇంకా సరే అని కొన్ని ట్రైల్ వేసాను. వీటిల్లో ఒకటైతే తీసుకున్నా అండి, బట్ అది ఏంటిది అనేది అయితే తర్వాత చెప్తా. కానీ సో ఇవన్నీ నాకు నచ్చి ఓకే అని ఒకసారి ట్రైల్ వేసినవి. సో దీంట్లో ఏం తీసుకుని ఉంటానో మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి, నేను తర్వాత ఫ్యూచర్ వ్లాగ్స్లో చూపిస్తాను. ఇంకా అయిపోయాక ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి క్యాబ్ బుక్ చేసుకొని. మా చిన్నోడు ఫస్ట్ షాప్లో బాగానే ఉన్నాడు, ఎందుకంటే నిద్రపోయాడు కాబట్టి. తర్వాత ఇంకా నీరూస్కి వెళ్ళాక ఫుల్ గోల్ చేశాడు. ఇంకా గబగబా షాప్ చేద్దామని చెప్పి ఫాస్ట్గా చేసుకున్నాను. ఎంత ఫాస్ట్ అనుకుంటే అంత స్లో అవుతుంది కదా. అండ్ దట్టు నాకు ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి వెళ్ళి ఓపిక కూడా లేదండి. ఎందుకు ఇంత వీక్ అయిపోయానో నాకే అర్థం కావట్లేదు. అసలు బయటకు వచ్చామంటే పొద్దు నుంచి రాత్రి దాకా షాపింగ్ చేసిన రోజులు కూడా ఉంటాయి, కానీ అస్సలు ఓపిక లేదు. ఎందుకో తెలీదు, నాకే అర్థం కావట్లేదు ఎందుకు ఇంత వీక్ అయిపోయాను అని. యాక్చువల్గా అక్కడ హ్యామ్లీస్ సంథింగ్ ప్రొనౌన్స్ కరెక్ట్గా లేకపోతే ఎక్స్క్యూజ్ చేయండి. సో దానికి వెళ్దామని అనుకున్నాము, టాయ్స్ కొన్ని చూద్దామని, కానీ అస్సలు ఓపిక రాలే నాకు. ఇంకా శ్రీత కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకొని వెంటనే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. నార్మల్గా అయితే ఎక్కడికి వెళ్ళినా డాడీ డ్రాప్ చేస్తున్నారు, కాకపోతే ఇంకా ఒక్కొక్కసారి వెయిట్ చేయాల్సి వస్తుంది కదా, ఎందుకు అనవసరంగా అన్నట్టు మేమే వెళ్ళిపోయామన్నమాట హ్యాపీగా. అక్క ఏమంటుంది అక్క? అమ్మ పెట్టిందా నీకు? యమ్మీ ఎంట్రీ అండ్ టమ్మీయా? అక్కడుందా టమ్మీ నీది?
1 for అక్క, 1 for త్రియాంష్. ఇంకా ఈరోజు అయితే పాస్తా చేయాలని ముందే ఫిక్స్ అయ్యానండి. పాస్తా కూడా తెప్పించుకున్నాను అనమాట. సో శ్రీత కూడా తింటుంది కదా, స్నాక్ కల్లా చేద్దామని అనుకున్నా. అందుకనే ఇంటికి రాగానే ఫస్ట్ అయితే స్నాక్స్కి పాస్తా ప్రిపేర్ చేసా. మా బుడ్డోడికి అయితే పాస్తా అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ కూడా పాస్తా తింటాడు, మ్యాక్ అండ్ చీజ్ చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో అవి కూడా ఇష్టంగా తింటాడు అనమాట. అందుకని ఇంకా త్రియాంష్కి కూడా చిన్న బాల్లో వేసి ఇచ్చా, హ్యాపీగా తినేసాడు. నార్మల్గా అయితే కొన్ని వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తే బాగుంటుంది పాస్తాలో. రెగ్యులర్ ప్లెయిన్గా చేసేదానికన్నా వెజిటేబుల్స్ ఎక్కువ వేసి వీట్ పాస్తా తీసుకుంటే బాగుంటుంది. బట్ అన్ని వెజిటేబుల్స్ లేవు, సో ఉన్న వాటిల్లోనే చేశాను అనమాట. ఎవరు లేరులే, నువ్వు ఆగవయ్యావు వచ్చేస్తావు. నేనేదో వీడియో తీసుకుంటున్నా, నీకేం అడ్డొచ్చింది? ఇంకా ఇంటికి రాగానే డ్రెస్సెస్ అన్నీ డాడీకి త్రితాకి చూపిస్తున్నామండి. సో నార్మల్గా నేను ఏదో వీడియో తీస్తుంటే త్రియాంష్కి ఫ్లాష్ లైట్ ఆన్ అయిందనమాట. సో ఇంకేదో చేసేస్తున్నానని కంగారుతో ఏడుస్తున్నాడు చూపించమని. అదనమాట గోల. ఇంకా మొత్తం డ్రెస్సెస్ అన్నీ తీసి మొత్తం అన్నీ చెక్ చేసి సైజెస్ అన్నీ చూసుకొని ఇంకా ట్యాగ్స్ అన్నీ కట్ చేసేసి ఏ రోజు పార్టీకి ఏది ఉంచుకోవాలి, అండ్ నెక్స్ట్ వీక్ మ్యారేజ్ కూడా ఉందన్నమాట. సో మ్యారేజ్కి ఏమి ఉంచాలి అన్నీ ఒక సైడ్కి పెట్టి అవసరం లేనివన్నీ లోపల పెట్టేసామన్నమాట. అండ్ అదే కాకుండా త్రియాంష్కి సుహాన్కి ఇద్దరికి రక్షాబంధన్ వస్తుంది కదండి. సో అంటే ఈ పార్టీకి అయిపోయిందిలేండి, రక్షాబంధన్ దగ్గరలో ఉందన్నమాట. సో రక్షాబంధన్ టైంకి ఇక్కడ ఉండాలని ముందే ప్లాన్ చేసుకొని వచ్చానమాట. సో రక్షాబంధన్కి ఇద్దరికి త్రియాంష్కి సుహాన్కి సేమ్ తీసుకున్నా అనమాట డ్రెస్సెస్. యాక్చువల్లీ ఇంకో డ్రెస్సెస్ ఏమన్నా దొరుకుతాయేమో అని చూశాను, ఇద్దరికి సేమ్, బట్ ఏం దొరకలేదు. ఒక సెట్ లక్కీగా దొరికింది, ఇంకా వెంటనే తీసేసుకున్నాను. సో షాపింగ్ అయ్యాక పక్కన క్లీనింగ్ కూడా ఉంటుంది కదండి. సో అన్నీ సెట్ చేసుకున్నాక ఇంకా కార్డ్స్ అవన్నీ ట్యాగ్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో మొత్తం అంతా ఒకేసారి సెట్ చేసి పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను తీసుకున్నది బచ్పన్లో అండి. బచ్పన్లో కొంచెం కాస్ట్లీ అనిపించాయి, బట్ క్వాలిటీ అయితే బాగున్నాయి అనమాట. నేను ఇంకా వేరే షాప్స్లో ఏమీ చూడలేదు కాబట్టి ఓకే, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువేమో అని అనిపించింది నాకు మొత్తం అంతా పర్చేస్ చేశాక. బట్ ఓకే, దాని తర్వాత పక్కన ఇంకో షాప్ ఉందన్నమాట. సో దాంట్లో చూసాం, అంటే లైక్ కంప్లీట్గా ఏం చూడలేదులేండి, జస్ట్ నార్మల్గా 1-2 అడిగాను ప్రైసెస్, బట్ ఓకే అనిపించింది. ఇక్కడ ఎక్కువేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. ఏమో నాకైతే తెలియదు. క్వాలిటీ అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుందిలేండి. చాలా వైడ్ వెరైటీస్ ఉన్నాయి. బికాజ్ 2 years కిడ్స్కి ఇన్ని వెరైటీస్ నాకు యూకేలో అయితే అస్సలు దొరకవు కదా. సో అందుకనే ఇక్కడైతే చాలా కలెక్షన్ అనిపించింది. అట్లా నుంచోవాలా? రేపు డ్రెస్ తీసుకోవాలి నువ్వు. వెళ్ళాలా? ఏమైంది? త్రియాంష్ ఏమైంది? రేపు స్కూల్కి బుక్స్ తీసుకెళ్ళి అదే లే లేచిదరా సౌండ్ పెంచుతున్నాడు. నిద్ర వస్తుంది.
వదిలేసి వెళ్ళామంటున్నాడేమో. సారీ, నెక్స్ట్ టైం నేను కూడా తీసుకెళ్ళి. అబ్బా ఏంటి మ్యూజిక్ నేర్పిస్తున్నా నాకు? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. యాక్చువల్లీ ఈ వీడియోకి అవుటర్ ఇవ్వడం మర్చిపోయాను అనమాట. సో అందుకనే ఇప్పుడు ఇస్తున్నా. ఈ వీడియోస్ అన్నీ కూడా 1 మంత్ అంతే 1 మంత్ బ్యాక్వి. సో లాస్ట్ మంత్ 6th తీసింది, ఇప్పుడు 6th రిలీజ్ చేస్తున్నాను అనమాట. 6th ఎడిట్ చేసిన, అది మేబీ 8th ఎడిట్ చేసిన, 10th రిలీజ్ అవుతుంది. సో 1 మంత్ బ్యాక్ అనమాట. యాక్చువల్లీ నేను అప్పుడే వెంటనే ఎడిట్ చేసి పోస్ట్ చేయాలని అనుకున్నా, బట్ నాకు అంత టైం సరిపోలేదు. అండ్ కొంచెం హెల్త్ కూడా అస్సలు బాగాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా యూకే వచ్చాక కొంచెం సెట్ అయ్యాక అప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఇదనమాట ఇవాళ వ్లాగ్. అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకున్నాను. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.